హాయ్ అండి. వంట చేయటానికి టైం లేనప్పుడు రాత్రి మిగిలిపోయిన అన్నంతోటి లంచ్ బాక్స్, అలాగే మన కోసం లంచ్‌లోకి ఇలాగ అన్నంతోటి ఒక లంచ్ బాక్స్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. మిగిలిన అన్నంతోటి మనము ఇలాగ చేసుకోవటం వలన కావలసిన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ కూడా ఆ రోజు మనకు కావాల్సినవి అందుతాయి. సో దానికోసము హాఫ్ గ్లాస్ ఎర్ర కందిపప్పు, హాఫ్ గ్లాస్ కందిపప్పు వేసి బాగా కడిగేసుకొని ప్రెషర్ కుక్కర్లో రెడీ చేసుకోవాలి. సో ఇలా అంతా కడిగేసుకున్న ఈ ఎర్ర కందిపప్పుకు చెప్పాను కదండి, విటమిన్స్, మినరల్స్ పోకుండా ఒక క్యారెట్ ముక్కలుగా కట్ చేసుకొని, ఒక పొటాటో ముక్కలుగా కట్ చేసుకొని, కొద్దిగా గ్రీన్ పీస్, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఇవన్నీ కడిగేసి ఉంచుకున్న ఈ పప్పు, ఎర్ర కందిపప్పులోకి వేసుకోవాలి. అలాగే ఒక టమోటా కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ కూడా పొడవుగా ముక్కలుగా కట్ చేసేసుకొని అది కూడా వేసేసుకోవాలి. రాత్రి అన్నం ఎలాగో మిగిలి ఉంటుంది. సో దాన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. సో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అన్నంతో అండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. అలాగే కారము, ధనియాల పొడి, పసుపు, మిరియాల పొడి, సాల్ట్ తగినంత, కొద్దిగా చింతపండు, అంటే వేయనంత చింతపండు, ఇవి కూడా అన్నీ వేసేసుకోవాలి. చెప్పానండి, ఇది టైం మనకు లేదు, కూరలు వంట చేయటానికి టైం లేదన్నప్పుడు రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచిన అన్నంతో. సో ఈ అన్నం మనకు దగ్గర ఒక చిన్న కప్పు పైనే ఉంటుంది. సో ఈ అన్నం అంతా వేసేసుకోవాలి. చాలామంది రాత్రి మిగిలిన అన్నము పడేస్తూ ఉంటారు, లేదు అనుకుంటే పని వాళ్ళకి ఇస్తూ ఉంటారు. నేనైతే ఇలాగ ఫ్రిడ్జ్లో ఉంచుతాను. అవసరమైతే పని వాళ్ళకి ఇస్తాను, లేదంటే లేదు. ఇలాగ అన్నం వేసుకున్న తరువాత దీనిలోకి మనము కందిపప్పు దగ్గర ఒక గ్లాస్ తీసుకున్నాం, అంటే అర గ్లాస్ ఎర్ర కందిపప్పు, అర గ్లాసు కందిపప్పు తీసుకున్నాము. ఈ అన్నము ఒక కప్పు ఉంటుంది కాబట్టి ఈ గ్లాస్ తోటి 5 గ్లాసులు నీళ్ళు అనేది వేసుకుంటే మనకు ఈ రైస్ మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్గా కాకుండా, సాంబార్ రైస్కు ఎలా వస్తుందో అలాగా వస్తుంది. సో ఈ నీళ్ళన్నీ వేసిన తర్వాత, 5 గ్లాసులు నీళ్ళు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక ఈ ప్రెషర్ కుక్కర్కు మూత పెట్టేసుకొని సిమ్లో ఒక 4-5 విజిల్స్ ఉంచేస్తే సరిపోతుంది. నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేస్తే మనకు కావలసిన కన్సిస్టెన్సీ, అంటే సాంబార్ రైస్కు ఎంత లూజ్ ఉంటుందో ఆ విధంగా మనకు ఈ ప్రెషర్ కుక్కర్లో క్విక్ లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది. సో ఇలాగ తయారైన ఈ లంచ్ బాక్స్ రైస్ కండి పోపు పెట్టడం కోసము స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక 2 స్పూన్లు నూనె వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసి ఇవి కొద్దిగా సిమ్లో వేగిన తరువాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కొద్దిగా వేగిన తరువాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ఇంగువ వేసేసుకొని ఇవన్నీ కొద్దిగా వేగిన తరువాత ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో ఉడికించి ఉంచుకున్న ఈ రైస్ను మొత్తం వేసేసి
స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇక లంచ్ బాక్స్లోకి మనము సర్దేసుకోవటమే. సో లంచ్ బాక్స్లోకి కావలసినంత ఈ అన్నం వేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి, అలాగే నేతిలో వేపేసి ఉంచుకున్న జీడిపప్పు తోటి గార్నిష్ చేసుకొని, ఆ తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతోటి డెకరేట్ చేసేసుకొని లంచ్ బాక్స్లోకి పాపడ్ కానీ లేదు అనుకుంటే ఆమ్లెట్ కానీ ఇవ్వచ్చు. అలాగే ఇక మన లంచ్లోకి ఆమ్లెట్టు లేదా పాపడ్ తోటి ఈ రైస్, పెరుగు, నిమ్మకాయ పచ్చడి ఇలాగ ఏ దాంతో తిన్నా సరేనండి, మనకు క్విక్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనండి. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మామ్ను. బాయ్ అండి.